ట్విన్స్ అంటే చాలా మందికి చాలా ఇష్టం ఉంటుందండి, చాలా సరదాగా ఉంటుంది. మాకు ట్విన్ ప్రెగ్నెన్సీ కావాలి మేడం, దీనికి మేము ఏమైనా చేయగలమా అని అడుగుతూ ఉంటారు. కొంతమంది ట్విన్స్ ఉన్నాయారా లేదా అని మనం ముందే తెలుసుకోగలిగే ఏదన్నా సంకేతాలు ఉన్నాయా అని కూడా అడుగుతూ ఉంటారు. హలో అండి, నా పేరు డాక్టర్ సుమా, కన్సల్టెంట్ 49 ఫర్టిలిటీ సెంటర్, విజయవాడ. సో నిజానికి ట్విన్ ప్రెగ్నెన్సీ ఉన్నప్పుడు స్పెసిఫిక్గా ఈ సిమ్టమ్స్ ఉంటాయి అని అయితే ఏం లేదండి. బట్ ప్రెగ్నెన్సీ సిమ్టమ్స్ అన్నీ కొంచెం ఎగ్జాజరేటెడ్గా ఉంటుంది. సో మనకి ప్రెగ్నెన్సీలో బీటా హెచ్సిజీ అనే హార్మోన్ ప్రొడ్యూస్ అవుతుంది. ట్విన్ ప్రెగ్నెన్సీ ఉన్నప్పుడు ఈ హార్మోన్ ఇంకా ఎక్కువగా ప్రొడ్యూస్ అవుతుంది. దీనివల్ల సిమ్టమ్స్ అనేవి కొంచెం ఎక్కువగా కనిపించవచ్చు. అంటే వామిటింగ్స్ ఎక్కువగా ఉండడం, ఎక్కువగా నీరసంగా అనిపించటం, పొట్ట ఉండాల్సిన దానికన్నా పెద్దగా కనిపించటం, లేదా వాళ్ళకి బేబీ మూమెంట్స్ కొంచెం అర్లీగానే తెలియడం. ఎందుకంటే గర్భసంచి సైజ్ త్వరగా పెరుగుతుంది అండ్ మనకి అబ్డామిన్ వాల్ అంటే మన పొట్ట దగ్గరికి ఆ గర్భసంచి వాల్ వచ్చి త్వరగా టచ్ అవుతుంది కానీ మూమెంట్స్ వాళ్ళకి కొంచెం ముందే తెలియడం. సో ఇలాంటివి మనకి ఉన్నప్పుడు ట్విన్స్ అయి ఉండొచ్చేమో అని మనకు అనిపిస్తుంది, కానీ అది ఖచ్చితంగా ఓకే ఇలా ఉంది కాబట్టి ట్విన్సే అని మనం చెప్పలేమన్నమాట. కొంతమందిలో ట్విన్స్ వచ్చే ఛాన్స్ ఎక్కువ ఉంటుంది. సో ఏజ్ 35 సంవత్సరాలు దాటిన వాళ్ళలో ప్రెగ్నెన్సీ వచ్చినప్పుడు, లేదా మల్టీపారిటీ అంటాం, అంటే 4th, 5th ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకున్న వాళ్ళలో, లేదా కొంతమంది ఫ్యామిలీ హిస్టరీ ఉన్న వాళ్ళలో, ఆర్ ఇంతకుముందు వాళ్ళకి ఆల్రెడీ ట్విన్ ప్రెగ్నెన్సీ వచ్చిన వాళ్ళలో ట్విన్స్ వచ్చే ఛాన్స్ ఎక్కువగా ఉంటుంది. అండ్ మనకి కొంతమందిలో ఏమైనా ట్రీట్మెంట్ తీసుకుంటున్నప్పుడు, అంటే ఇప్పుడు హార్మోన్స్ ఎక్కువ వాడి 2-3 ఫాలికల్స్ ఒకటేసారి పెరిగి ఆ సైకిల్లో వాళ్ళు ట్రై చేశారు, లేదా ఐవీఎఫ్ ట్రీట్మెంట్ చేయించుకుంటున్నారు, 2 బేబీస్ పెట్టాము, సో 2 అతుక్కునే ఛాన్స్ ఆబ్వియస్లీ కొంచెం ఎక్కువ ఉంటుంది అనమాట. సో కొన్ని సిచ్యువేషన్స్లో ట్విన్స్ వచ్చే ఛాన్స్ కొంచెం పెరుగుతుంది, కానీ ఖచ్చితంగా ట్విన్ వస్తుంది వీళ్ళలో అని మనం చెప్పలేము. అండ్ ఏ పర్టికులర్ సిమ్టమ్ అంటే వీళ్ళకి ఈ సిమ్టమ్ ఉంది సో ఖచ్చితంగా వీళ్ళకి ట్విన్స్ అని మనం చెప్పే పరిస్థితిలో అయితే ఉండమండి. కొన్ని ప్రెగ్నెన్సీ సిమ్టమ్సే మనం కొంచెం ఎగ్జాజరేటెడ్గా కనిపించినప్పుడు ట్విన్ ఉండొచ్చేమో అని మనం కనిపెట్టగలం. బట్ నిజానికి ట్విన్నా కాదా అని మనకి డెఫినెటివ్గా తెలిసేది స్కాన్లో మాత్రమే. సో బీటా హెచ్సిజీ హార్మోన్ లెవెల్ని చూసి కూడా ఇది ట్విన్ అయి ఉండొచ్చు అని మనం ఖచ్చితంగా చెప్పలేము. జస్ట్ స్కాన్లోనే మనకి 2 బేబీస్ 2 సాక్స్ కనిపిస్తే తప్ప అది ట్విన్నా కాదా అని ఖచ్చితంగా అయితే మనం చెప్పలేము. చాలామంది ప్రెగ్నెంట్ పేషెంట్స్, మేడం నాకు తెల్లబట్ట అవుతుంది, దానివల్ల ఏదైనా ప్రాబ్లమా, బేబీకి ఏమన్నా ఇన్ఫెక్షన్ వస్తుందా, లేదా నాకు అబార్షన్ ఏమన్నా అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉంటుందా అని ఇలా చాలా కంగారు పడుతూ వస్తూ ఉంటారండి. సో వైట్ డిశ్చార్జ్ ప్రెగ్నెన్సీలో ఎందుకు అవుతుంది, ఇది అవ్వడం నార్మలేనా, అండ్ దీనివల్ల ఏమైనా ప్రాబ్లం ఉందా అనే దాని గురించి డిస్కస్ చేద్దాం. నా పేరు డాక్టర్ సుమా, కన్సల్టెంట్ 49 ఫర్టిలిటీ సెంటర్, విజయవాడ. సో వైట్ డిశ్చార్జ్ నార్మల్గా మనకి గర్భసంచి ముఖద్వారంలో ఉన్న గ్లాండ్స్ అక్కడి నుంచి కొన్ని సెక్రీషన్స్ ఎక్కువ అవడం వల్ల వైట్ డిశ్చార్జ్ అనేది వస్తుంది. ప్రెగ్నెన్సీలో వైట్ డిశ్చార్జ్ అవ్వడం కామనే, ఎందుకంటే ప్రెగ్నెన్సీలో ప్రొజెస్ట్రాన్ అనే హార్మోన్ చాలా పెరుగుతుంది. అండ్ ప్రొజెస్ట్రాన్ హార్మోన్ వల్ల సర్విక్స్ అంటే గర్భసంచి ముఖద్వారం నుంచి మ్యూకస్ ప్రొడక్షన్ అనేది పెరుగుతుంది. బట్ ఈ వైట్ డిశ్చార్జ్ యూజువల్గా అంటే మిల్కీ వైట్గా లేకపోతే ట్రాన్స్పరెంట్గా ఉంటుంది, చాలా బంకగా ఉంటుంది. ఎక్కువ వైట్ డిశ్చార్జ్ యూజువలీ అవ్వదు అండ్ కలర్ మారదు అండ్ యూజువలీ స్మెల్ కూడా ఎక్కువ ఉండదు. ఎప్పుడైతే వైట్ డిశ్చార్జ్ బాగా ఎక్కువ అవుతుంది, పెరుగు అవుతుంది, లేదా రంగు మారింది, yellowish లేకపోతే గ్రీనిష్ కలర్లో మారింది, లేదా కొంచెం బ్లడ్ స్టెయిన్డ్గా ఉంది అండ్ బాగా దురదగా మంటగా అట్లా అనిపిస్తుందో, డెఫినెట్లీ మీరు ఒక గైనకాలజిస్ట్ని సంప్రదించాలి. మేము యూజువలీ ఎగ్జామిన్ చేసి చూసి ఏదైనా ఇన్ఫెక్షన్ ఉందా లేదా అనేది డిసైడ్ చేస్తాము. ఎందుకంటే ఇన్ఫెక్షన్స్ ఉంటే డెఫినెట్లీ ప్రెగ్నెన్సీలో ప్రాబ్లం రావచ్చండి. మీకు ఎర్లీ డెలివరీ అవ్వడం, లేకపోతే ఉమ్మనీరు ముందుగానే పోవడం, మెంబ్రెయిన్స్ ఇన్ఫెక్ట్ అయ్యి బేబీకి ఇన్ఫెక్షన్ రావడం, ఇలాంటివన్నీ కూడా సమస్యలు వచ్చే అవకాశం ఉంటుంది. అండ్ బ్లడ్ స్టెయిన్డ్ డిశ్చార్జ్ ఉన్నా కూడా ఏమన్నా లేబర్ పెయిన్ స్టార్ట్ అవుతున్నాయా అనేది కూడా మనం గమనించుకోవాలి. రెండోది ఏంటంటే, ఒక్కొక్కసారి కొంతమందికి ఉమ్మనీరు పోతున్నా కూడా అది వైట్ డిశ్చార్జ్ అని వాళ్ళు అనుకుంటూ ఉంటారండి. సో దీనికి కూడా మీరు డిఫరెన్షియేట్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. సో ఉమ్మనీరు పోతున్నప్పుడు అది యూజువలీ వాటరీ డిశ్చార్జ్ లాగా అవుతుంది, ఎక్కువ అవుతూనే ఉంటుంది కంటిన్యూస్గా. అండ్
కొంచెం తగ్గినా తుమ్మినా కూడా అది ఎక్కువ బయటికి కనిపిస్తూ ఉంటుంది అనమాట. సో మెంబ్రెయిన్స్ రప్చర్ అయ్యి, అంటే బేబీ చుట్టూ ఉన్న మెంబ్రెయిన్స్ అంటాము, అది కనుక రప్చర్ అయితే కూడా మీకు లోపల ఉన్న ఉమ్మనీరు బయటకు వస్తూ ఉంటుంది. సో అలాంటి సిచ్యువేషన్లో డెఫినెట్లీ మీరు డాక్టర్ని సంప్రదించాలి. బికాస్ ముందుగానే మెంబ్రెయిన్స్ లీక్ అవుతున్నాయి అంటే అది అంత మంచిది కాదు. అంటే మనకి డెలివరీ టైంలో పెయిన్స్ వచ్చినప్పుడు మాత్రమే యాక్చువల్లీ ఆ మెంబ్రెయిన్స్ రప్చర్ అయ్యి ఉమ్మనీరు అనేది బయటికి రావాలి. సో వైట్ డిశ్చార్జ్ 95%, 99% ప్రెగ్నెన్సీలో నార్మలే ఉంటుందండి. బట్ కొద్దిగా అవుతుంది, బంకగా ఉంటుంది, వైటిష్ కలర్లో ఉంటుంది, లేదా ట్రాన్స్పరెంట్గా ఉంటుంది, అండ్ అస్సలు ఇచ్చింగ్ కానీ స్మెల్ కానీ ఉండదు. సో ఇలా ఉంటే మీరు కంగారు పడాల్సిన అవసరం లేదు, అది క్వైట్ నార్మల్. బట్ అలా కాకుండా ఏదన్నా మార్పు ఉంటే మాత్రం డెఫినెట్లీ ఒకసారి డాక్టర్ని సంప్రదించాలి. ఇన్ఫెక్షన్ ఉంటే ట్రీట్మెంట్ తీసుకోవాలి. ఉమ్మనీరు పోతుంది అంటే ఎన్ని వారాల గర్భిణి అనేది చూసుకొని ఏమైనా ఇంజెక్షన్స్ వాడాలా, ఏదైనా చేయాలా అనేది ఖచ్చితంగా చూసుకోవాలి. సో నార్మల్ వైట్ డిశ్చార్జ్ కాకుండా ఇంకేది మీకు అనిపించినా కూడా ఒకసారి సంప్రదిస్తేనే మంచిది. థ్యాంక్ యూ.